ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. గురుగారు ఏప్రిల్ 14న సూర్యగ్రహ మార్పు వల్ల ఏ రాసుల వాళ్ళకి అదృష్టం కలిసి రాబోతుంది, ఏ విధంగా ఉంటుంది అంటారు ఈ గ్రహ మార్పు? తప్పకుండా రాబోతున్నటువంటి 14వ తారీఖున రవి యొక్క మార్పు జరుగుతున్నది. రవి రాబోతున్నటువంటి 14వ తారీఖున తన యొక్క మార్పు చేసుకోబోతున్నాడు. మూల త్రికోణ స్థానాల్లో రాబోతున్నాడు. ఏప్రిల్ 14వ తారీఖు వచ్చేటప్పటికి అంటే రోజుకి రవి వచ్చేటప్పటికి 0.59 degrees మూవ్ అవుతాడు. అంటే అందుకని మనకు సూర్య సిద్ధాంతంలోనే ఎక్కువగా ఎందుకు ఫాలో అవుతున్నామంటే రవి మిగతా గ్రహాలు అన్నిటికీ కూడా వచ్చేటప్పటికి అవి ముందుకి వెనక్కి మార్పు చేర్పులు అనేవి ఉంటాయి. కాకపోతే సూర్యుడు వచ్చేటప్పటికి సరైనటువంటి సక్రమమైనటువంటి స్థితిలో ఉంటాడు. ఇప్పుడు రాబోతున్నటువంటి ఏప్రిల్ 14వ తారీఖు ప్రతి సంవత్సరం రవి మనకు మేషరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే మూల త్రికోణ స్థానంలోకి ఉచ్చ స్థానంలోకి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ ఉచ్చ స్థానం ఏ రాశుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుందనే చూద్దాం. వాటిలో ముందుగా వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాలు అనుకూలిస్తాయి. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. చేసినటువంటి పనికి తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. సరైనటువంటి సమయంలో మీకు రవి కుజుడు బుధుడు యొక్క కలయిక అంటే ఏదైతే త్రిగ్రహ కూటమి జరుగుతున్నదో ఆ త్రిగ్రహ కూటమి లాభస్థానంలో సంచారం చేయటం, ధనస్థానంలో ఉన్నటువంటి గురువు యోగకారకుడుగా ఉండటం అనేది యోగాన్ని ఇస్తున్నది. వీటన్నిటితో పాటు బలవంతుడైనటువంటి గ్రహం శని లాభస్థానంలో సంచారం చేయటం పూర్తిగా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎవరైతే మీడియా పీపుల్ ఉంటారో వారికి విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, అదేవిధంగా వారికి చేసినటువంటి పనికి సంఘంలో గౌరవము గుర్తింపు కూడా పొందగలుగుతారు. చేసినటువంటి పనికి 10 మందిని గుర్తింపు పొందడమే ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. రాజకీయమైనటువంటి అనుకూలత కూడా ఈ యొక్క రవి యొక్క మార్పు రీత్యా పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఏదైతే పదవి గురించి మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అంటే కార్యాలయాల్లో కానీ లేకపోతే రాజకీయంగా కానీ చేస్తున్నటువంటి పదవి మీ యొక్క సొంతం అవ్వటం అనేది ఒక మంచి ఫలితంగానే చెప్పవచ్చు. అదేవిధంగా మీరు చేసినటువంటి ప్రసంగాలకు రాసినటువంటి వ్యాసాలకి పబ్లిష్ అవ్వటం, మీకు రావాల్సినటువంటి పేరు కన్నా కూడా 10 పేరు రావటం అనేది ఒక మంచి ఫలితం. ఈ రాశిలో ఉండేటువంటి వారికి టోటల్గా ఈ యొక్క రవి యొక్క మార్పు దాంతోపాటు ఉన్నటువంటి త్రిగ్రహ కూటమి ఏదైతే ఉందో అది పూర్తి యోగాన్ని ఇస్తుంది. ఆ త్రిగ్రహ కూటమిలో ఉన్నటువంటి శని కేతువు యొక్క కలయిక కూడా వీరికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, కోర్టు వ్యవహార సంబంధితమైనటువంటి వ్యవహార విషయాల్లోనూ యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా ఏప్రిల్ 14వ తారీఖు నుండి నెల రోజుల పాటు, ఎందుకంటే రవి యొక్క మార్పు ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థితిలోకి మారుతాడో అది పూర్తిగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. రాబోతున్నటువంటి ఏప్రిల్ 14వ తారీఖున రవి యొక్క మార్పు అనేది మనకు మూల త్రికోణ స్థానమైనటువంటి మేషంలోకి రాబోతున్నాడు. అసలు రవి వచ్చేటప్పటికి మనకు రోజుకి 0.59 degrees మూవ్ అవుతాడు. అంటే సూర్య సిద్ధాంతాన్ని ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటామంటే సూర్యుడికి ఒక్కదానికే వచ్చేటప్పటికి మనకు వేరియేషన్ అనేది ఉండదు. అంటే మందగమనం అనేది ఉండదు, అదేవిధంగా ఫాస్ట్ మూమెంట్ అనేది కూడా ఉండదు అన్నమాట. మిగతా అన్ని గ్రహాలకి ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది, అదేవిధంగా వచ్చేటప్పటికి స్లో మూమెంట్ ఉంటుంది. కాబట్టి రెట్రోగ్రేడ్ మూమెంట్ కూడా కొన్ని గ్రహాలకు ఉంటాయి, కానీ రవికి ఎప్పుడు రెట్రోగ్రేడ్ మూమెంట్ అనేది ఉండదు. ఈ యొక్క ముఖ్యంగా వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం కూడా మనం గమనించినట్లయితే ఏప్రిల్ 14వ తారీఖున కంపల్సరీగా వచ్చేటప్పటికి రవి మనకు మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అదే మేష సంక్రాంతి అంటాం మనం. సరే, ఈ మేష సంక్రాంతి అంటే 12 రాశులకి 12 సంక్రాంతులు ఉంటాయి. మేష సంక్రాంతి రోజున బాగా యోగించబోతున్నటువంటి గ్రహాలు ఏ రాశుల వారికి బాగా ఈ యొక్క గ్రహ సంచారం అనేది యోగిస్తుంది అని మనం చూసినట్లయితే మిథున రాశి వారికి బాగా యోగకారకమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు అనుకూలించగలుగుతాయి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహార విషయాలు, చేసినటువంటి మంచి పనులకి సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు.
చాలా రోజులుగా ముందుకు జరగకుండా ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పనుల్లో కొంచెం కదలిక రావటం అనేది ఒక మంచి ఫలితంగానే చెప్పొచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి నెల రోజుల పాటు ఈ యొక్క ఫలితాలు అనేది మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ 14 నుండి మే 14వ తారీఖు వరకు కూడా ఈ యొక్క ఫలితాలు అనేవి వర్తించగలుగుతాయి. రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వారికి సరైనటువంటి స్థితిలో ఈ యొక్క ప్రమోషన్స్ రావటం, కట్టాల్సిన చోట సరైనటువంటి స్థితిలో డబ్బు కట్టడం, అదేవిధంగా ఉద్యోగపరంగా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు, ఉద్యోగం లేనటువంటి బాధపడుతున్నటువంటి వారికి ఉద్యోగపరంగా ఉద్యోగం దొరకడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగటం, విద్యార్థులకి ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా పెరగటం, అనుకున్న విధంగానే గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు యొక్క పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందడానికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారికి ఈ యొక్క రవి యొక్క మార్పు అనేది నెల రోజుల పాటు యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. దీని తర్వాత రాశి మనం చూసినట్లయితే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఎన్నో వ్యయ ప్రయాసాలు పడుతూ ఉన్నారు. వారికి రావలసినటువంటి అవకాశాలు సరైనటువంటి సమయంలో రాకుండా అడ్డుగా పడుతున్నటువంటి పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క మార్పు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. అదేవిధంగా ముఖ్యంగా నూతన ఉద్యోగ అవకాశాల విషయంలో ఈ యొక్క మార్పు అనేది అనుకూలిస్తున్నది. అదేవిధంగా వచ్చేటప్పటికి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. 10 మందిలో మీరు చేసినటువంటి పనులకి సరైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీరు చేసినటువంటి ఏవైతే మంచి పనులు ఉన్నాయో వారు మిమ్మల్ని మెచ్చుకోవటం, సంఘంలో గౌరవం, గుర్తింపు పొందటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పవచ్చు. అదేవిధంగా కాంటాక్ట్స్, అంటే మీరు ఉద్యోగపరంగా మీకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ మీకు చాలా వరకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. సరైనటువంటి సమయంలో ఇక కాంట్రాక్ట్స్ నాకు ఉపయోగపడతాయి అనేటువంటి ఒక ఆలోచనలకు మీరు రాగలుగుతారు. సంఘంలో మంచి పేరు ఉంటే తప్పేముంది, 10 మంది మనం చేసినటువంటి మంచి పనులకు గౌరవాన్ని ఇస్తే తప్పేముంది అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. అదేవిధంగా మీకు ఉన్నటువంటి రాజకీయమైనటువంటి పలుకుబడి ఏదైతే ఉందో ఆ యొక్క పలుకుబడి అనేది మీకు ఉపయోగపడబోతున్నది అన్నమాట. అంటే రవి యొక్క స్థితి మీకు ఆ విధంగా యోగించబోతున్నది. అదేవిధంగా వచ్చినప్పుడు తదుపరి రాశి మనం గమనించినట్లయితే తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి రవి యొక్క స్థితి పూర్తి యోగాన్ని ఇవ్వబోతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు, విదేశీ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు, శని యొక్క స్థితి కలయిక కూడా ఏదైతే తృతీయంలో జరుగుతున్నదో మకర రాశి వారికి అది కూడా యోగాన్ని ఇస్తున్నది. ముఖ్యంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ స్టేషన్ల వ్యవహార విషయాలు, కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహార విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొన్ని సాల్వ్ అవడానికి కారకంగా ఉంటుంది. ఎన్నో మీరు చేయనటువంటి తప్పును మీ మీద మోపేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని మీరు పూర్తిగా ఎదిరించగలుగుతారు. కుంభరాశి వారికి కూడా వచ్చేటప్పటికి ఇది కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. కుంభరాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో కూడా ఇది పూర్తిగా యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. మరియు ఈ కుంభరాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్గా విద్యార్థులకి బాగా దూర ప్రాంత ప్రయాణం చేసి చదువుకోవాలని చెప్పి చేసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. మరియు తులారాశి వారు ఎవరైతే ఉన్నారో తులారాశి వారికి మంచి పేరు ప్రఖ్యాతులు సంఘంలో పొందగలుగుతారు. ఈ యొక్క తులారాశి వారికి తో పాటు వృశ్చిక రాశి వారికి కూడా ఈ యొక్క రవి యొక్క మార్పు అనేది పూర్తిగా యోగించబోతున్నది. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 14 నుండి రవి యొక్క మార్పు మూల త్రికోణ స్థానంలో అనుకోకుండా వీరికి వచ్చేటప్పటికీ ఒక మంచి పదవి రావటం అనేది వృశ్చిక రాశి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. అదేవిధంగా కుంభరాశి వారికి కూడా చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకోకుండా ఉద్యోగం రావటం, అదేవిధంగా చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా మంచి ఆఫర్, మళ్ళీ బయట నుంచి ఆఫర్ రావటం, చేస్తున్నటువంటి ఉద్యోగంలో పదోన్నతి పొందటం, అంటే ప్రమోషన్ రావటం, మంచి ఇంక్రిమెంట్ రావటం ఇలాంటివి జరుగుతాయి. మరియు అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కూడా ఇంచుమించు అటువంటి ఫలితాలు పొందుతారు. వాటితో పాటు ఇంకొక మంచి విషయం ఏమిటంటే వీరికి గౌరవాన్ని పొందుతారు. మీరు రాశి చేసినటువంటి వ్యాసాలకి 10 మందిలో గుర్తింపు. మెయిన్గా ఈ యొక్క రాశుల వారు మిథున రాశి వారు, కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు, అదేవిధంగా వచ్చేటప్పటికి
ఈ యొక్క కుంభరాశి వారికి, ఈ 4 రాశుల వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. దాని తర్వాత మకర రాశి వారికి కొంచెం అనుకూలత, అదేవిధంగా తులారాశి వారికి కూడా ఒక ఇంత అనుకూలత అనేది దీని నుంచి అంటే కొంచెం తక్కువగా ఉంటుంది కంపేర్టుగా ఆ 4 రాశుల వారికి అన్నా కూడా వీరికి కొంచెం అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, బట్ స్టిల్ పాజిటివ్గానే ఉంటుంది. ఓవరాల్గా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.